హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ రన్నర్ జోన్. మనకు టీజీ టెట్ 2025కి సంబంధించినటువంటి రెండో టెట్ అయితే విడుదలైపోయింది. మనకు కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపుగా సంవత్సరానికి 2 టెట్ అంటే ఇది వచ్చాక 4గో టెట్. 2024లో 2 టెట్లు, అలాగే 2025లో ఇప్పుడు రెండో టెట్ నవంబర్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది. సో మన ఆస్పిరెంట్స్ అందరూ కూడా మంచిగా సంసిద్ధంగా అవుతున్నారని మేమైతే భావిస్తున్నాము. అయితే మనము ఒక చిన్న అంశంతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఆ అంశం ఏంటిదంటే టెట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్‌లో మనము కోచింగ్ తీసుకుంటే బాగుంటుందా? కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అయితే బాగుంటుందా? అనేటువంటి దాని మీద ఒక 5 నిమిషాలు అయితే మనం డిస్కస్ చేసుకుందాం. మీకేమైనా పనున్నా గానీ ఒక 5 నిమిషాలు మాకు కేటాయించండి. ఇక్కడ మనము ఈ రోజు నుండి నవంబర్ 15, 14 నుండి అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి జనవరి 3వ తారీఖు వరకు అయితే మనకు దాదాపుగా 45 నుండి 50 రోజులు ఉన్నాయి. అంటే మనం అనుకుందాం 45 డేస్ అని. 45 డేస్‌లో ఎగ్జాంపుల్ ఎస్‌జిటిని తీసుకుందాం. 5 సబ్జెక్ట్స్ అయితే కవర్ చేయాలి విత్ మెథడ్స్. 5 ఇంటూ 3 15 అంటే దాదాపుగా 150 మార్క్స్ అయితే మనము ప్రిపేర్ అవ్వాలి. సరే, 150 మార్క్స్‌కి ప్రిపేర్ అయినప్పుడు ఈచ్ సబ్జెక్ట్ ఒక 7 డేస్ పెట్టుకున్నా కానీ మనకు 7 5 35, ఇంకొక 10 డేస్ ఏమో మనకు రివిజన్గా కూడా పనికొస్తుంది. మరి ఇదంతా కూడా ఈ 45 రోజులంతా నువ్వు కోచింగ్లో పెట్టేస్తే, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు పోయినావు కోచింగ్కి, అక్కడ సమయం ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ క్లాస్ 6 7కి స్టార్ట్ అవుతుంది. ఈ నైట్ ఎండ్ 8 అట్లా ఎండ్ అవుతుంది. 45 డేస్‌లో నీకున్నటువంటి సమయం అంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టేసి, నువ్వు నీ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేకుండా జస్ట్ వాళ్ళు ఏం చెప్తే నేను అదే వింటా అనేటువంటి ఒక ఏమంటారు, ఒక పద్ధతిలో వెళ్ళిపోతావు నువ్వు. ఇది కోచింగ్ తీసుకుంటే. తీసుకోకుండా ప్రిపేర్ అయితే మరి మనం గట్టెక్కుతామా? సరే, నేను క్వాలిఫై కాలేదు, బీఎడ్ సెకండ్ ఇయర్, నేను క్వాలిఫై అవుతానా? కోచింగ్ తీసుకుంటే నాకు కొంచెం ఆశ కూడా వస్తుంది కదా అని నీకు అనిపించవచ్చు. ఇప్పుడు తీసుకున్నటువంటి కోచింగ్ ఏదైతే ఉందో అది ఈ రోజుకు నీకు ఉపయోగపడదు. అంటే రేపు వచ్చేటువంటి జనవరి టెట్లో ఉపయోగపడదు, వచ్చే టెట్లో ఉపయోగపడుతుంది, వచ్చే డిఎస్సికి ఉపయోగపడుతుంది. ఎందుకు అని అంటే 45 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయడం అంత ఈజీ కాదు. అన్ని సబ్జెక్టులు చెయ్యొచ్చు. ఎలా చేయాలి అంటే నాన్ స్టాప్గా 6 to 8 వరకు మీకు అది నాన్ స్టాప్గా క్లాసెసే ఉంటాయి. మీరు టెస్ట్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు? ప్రీవియస్ పేపర్స్ దాదాపు 27 28 ఖాళీ ఎస్జిటి పేపర్సే ఉన్నాయి 2024 నుండి. అంటే ఒక 1 టెట్కి 6 పేపర్స్ అవుట్ అవుతున్నాయి. చూడండి, 22 నుండి ప్రాక్టీస్ చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత నుండి ప్యాటర్న్ చేంజ్ అయింది. సో ఇదంతా మనం ఆలోచించినట్లయితే మరి మనకు అసలు ఇప్పుడు కోచింగ్ సెట్ అవుతుందా అని మీకు అనిపించవచ్చు. కోచింగ్ సెట్ కాదు. కోచింగ్ తీసుకోకండి. మ్యాక్సిమం 90% అయితే మీరు కోచింగ్ తీసుకోకండి. ఇంకో 10% ఎట్లా అంటే తెలుగు, సిడిపి, తర్వాత సైన్స్, సోషల్ ఇస్ నథింగ్ బట్ ఈవీఎస్. ఎస్జిటి మిత్రులకు చెప్తున్నా, ఇప్పుడు ఈ 3 సబ్జెక్టులు ఉన్నాయి. మీరు తెలుగు, ఈవీఎస్ అండ్ సిడిపి ఫ్రీగా కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళండి. లేదు నేను పైసలు కొంటా అని అంటే ఏదైనా మంచి పబ్లికేషన్ ఆన్లైన్లో తీసుకోండి, కానీ ఆఫ్లైన్లో వెళ్ళకండి. వెళ్ళి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి అని అయితే లర్నర్ జోన్ ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వచ్చేటువంటి డిఎస్సికి తీసుకోండి. అంటే టెట్ ఎగ్జామ్ అవ్వగానే వెళ్ళిపోండి కోచింగ్కి. ఆఫ్లైన్లో వెళ్ళిపోతే లాంగ్ టర్మ్లో ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే జాబ్ వచ్చేటువంటి స్కోప్ ఉంటుంది. సో ఈ షార్ట్ టర్మ్ 45 డేస్లో అంత ఈజీ కాదండి. ఒక ప్లాన్గా, ఒక పద్ధతిగా మీరే సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తే అంతో కొంత బెటర్ గెయినింగ్ అయితే ఉంటుందని మా యొక్క అభిప్రాయం. తర్వాత మీకు ఈ 45 డేస్లో ఓన్ ప్రిపరేషన్ చేస్తే ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు తెలుగు, ఈవీఎస్, అలాగే మనకు ఇంకొకటి సిడిపి, ఇవి స్కోరింగ్ సబ్జెక్ట్స్. వీటిలో మనం స్కోర్ ఎక్కువ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలుగు రాదు, మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది అనుకోండి, మ్యాథ్స్ని రీప్లేస్ చేయి. మ్యాథ్స్, ఇంగ్లీష్ని ఒక మంచి, మీరు మ్యాథ్స్ అయితే టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్, డూ దిస్, ట్రై దిస్ అవన్నీ చేసిండ్రు అనుకోండి, సూపర్ ఉంటుంది, ఇంకేమి ఇబ్బంది పెట్టదు.
తర్వాత ఇంగ్లీషు ఏదైనా మీరు ఏ అకాడమీ తీసుకున్నా, ఏ ప్రైవేట్ తీసుకున్నా, ఏం తీసుకున్నా గదే గ్రామర్ ఉంటుంది. గదే గ్రామర్ దాంట్లో వస్తుంది టెట్లో. సో ఇట్లా చేయండి. నేను చెప్పేది ఓవరాల్గా ఏంటిదంటే కోచింగ్ తీసుకుంటే బెటరే. కోచింగ్ మన జీవితంలో ఒక్కసారైనా కోచింగ్ కావాలి. కానీ ఇప్పుడు వద్దు. ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో 2 రోజులు అయ్యేపాయే. చూస్తాంటే అయిపోతుంది. మనం ఆడ పోయి సెటిల్ అయ్యే వరకే వారం పడుతుంది. మళ్ళీ మనం రావడానికి వారం పడతాం. అదంతా కూడా ఇప్పుడు జరగనటువంటి విషయాలు. జరిగినా కానీ మన ప్రిపరేషన్కి ఆటంకం వచ్చేటువంటి విషయాలు కాబట్టి దయచేసి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కావాలి, నేను పేద బిడ్డను, నాకు వచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా అంటే లెర్నర్ జోన్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో ఉన్నటువంటి ప్లేలిస్టులు అన్నీ చూడండి. ఫలానా లెర్నర్ జోన్ అనే వ్యక్తి, దాంట్లో చెప్పేటువంటి విక్రమ్ అనే వ్యక్తి టెక్స్ట్ బుక్స్ నుండి తీసుకొస్తున్నాడా పాయింట్స్, లేకపోతే బయట నుండి ఏమైనా ప్రైవేట్ పబ్లికేషన్స్ నుండి తీసుకొస్తున్నాడా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే 4-5 టెట్లు రాసినా కాబట్టి నేను చెప్తాను. మాకు 23 టెట్ చూసాం, మేము 24లో 2 టెట్స్ చూసాం, టెట్ చూసాం, 25లో 1 టెట్ చూసాం. ఈ టెట్స్ అన్నిటికీ నేను బేస్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా. సో ప్లీజ్ గో హెడ్ విత్ ఏ గుడ్ డిసిజన్. స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు కూడా సేమ్ అప్లికేషన్ అండి. మీకు బోలెడంత సబ్జెక్ట్ ఉంటుంది. మళ్ళీ మీరు ఒకటే సబ్జెక్ట్లో బాగా రాణించాలి కాబట్టి ఆ ఒకటే సబ్జెక్ట్ని పట్టుకొని ఉండండి. టెట్ ఎట్లాగో అట్లా గట్టెక్కుతారు. టెట్ ఎక్కరని కాదు, టెట్ ఎక్కుతారు. ఎస్సీ ఎస్టీ మిత్రులకైతే, అలాగే పిఎస్సి వాళ్ళకైతే 60 మార్క్స్ 150 మార్క్స్కి. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ అని కొత్తగా ఈరోజు అంటే మనకు పేపర్ ఆర్టికల్లో చూసినట్లయితే నోటిఫికేషన్లో ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 60 మార్క్స్. అవును. బీసీ వాళ్ళకు 75, ఓసీ మిత్రులకు 90 మార్క్స్. అంటే ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది కేటగిరీ వైజ్, క్వాలిఫికేషన్ వైజ్. సో ఇదన్నీ కూడా మనం గమనించాలి. మిత్రులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా తీసుకోండి. వచ్చేటువంటి జాబ్స్లలో కూడా 10% ఇచ్చారు కాబట్టి మీకు ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. పోయిన డిఎస్సిలో కూడా మీరు ఒకసారి కట్ ఆఫ్స్ చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళది ఎంత ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళది ఎంత ఉంది అని చూస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళదే మనము చాలా తక్కువగా చూస్తుంటాం. సో ఇవన్నీ కూడా మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. కంక్లూడ్ చేసుకున్నట్లయితే కోచింగ్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకుందాం. టెట్ తర్వాత తీసుకుందాం, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఎస్జిటి మిత్రులు 3 సబ్జెక్టుల మీద టార్గెట్ చేయండి. 3 3 9 అంటే 90 మార్క్స్. 3 × 30 90 మార్క్స్లో నీకు 70 మార్కులు వచ్చినాయి అనుకొని చదువు. అలా చదువు. తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఉన్నాయి కదా, ఇంకా 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఆ 2 సబ్జెక్ట్స్లలో 10 తెచ్చినా కానీ నువ్వు 90లో పడతావు. అట్లా అనుకొని చదువు. అంటే ఒక పాజిటివ్ వేలతోటి చదివితే బెటర్ ఏమో అని నేను అనుకుంటాను. ఇది నా యొక్క సజెషన్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇవన్నీ నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వాట్సాప్ గ్రూపులలో కూడా, ఇన్స్టాగ్రామ్లలో కూడా జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను. చూడండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే న్యూస్ పేపర్స్ కూడా అందిస్తున్నాము. టెట్ కూడా వచ్చింది, టెట్ వచ్చింది, కేవీఎస్ ఎన్విఎస్ వచ్చింది. టెట్కి సంబంధించి కేవీఎస్ ఎన్విఎస్ రాసుకోవచ్చు. ఏపీ టెట్ కూడా వచ్చింది. ఏపీ టెట్కి ఇంకా 1 మంతే ఉంది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ వితిన్ సెకండ్స్లో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాం. సో మాకు కూడా సపోర్ట్ చేస్తారైతే మేము అనుకుంటున్నాం. వచ్చే డిఎస్సిలో అందరం మంచి జాబ్స్ తోటి అయితే ఉందాం. దానికన్నా ముందు మనము టెట్లో మంచి స్కోర్ చేయడానికి మంచి పాత్నైతే ఎంచుకోవాలని అయితే నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి.